భూమిని అక్రమంగా పట్టా చేసుకున్నాననే ఆరోపణలు అవాస్తవమని జనగామ జిల్లా పాలకుర్తి మండలం చెన్నూరు గ్రామానికి చెందిన రైతు కారుపోతుల వేణు స్పష్టం చేశారు. నాపై ఆరోపణ చేస్తున్న చీనూరు గంగమ్మకు చెందిన భూమి అక్రమంగా మా కుటుంబ సభ్యులపై పట్టా అయినట్లు నిరూపిస్తే నా సొంత వ్యవసాయ భూమిని ఆమెపై పట్టా చేసేందుకు సిద్ధమని ప్రకటించారు. అసత్య ప్రకటనలు చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని, గతంలో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కూడా నాపై దుష్ప్రచారం చేసి తన ఓటమికి కారకులయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. నా భార్య కారుపోతుల యాదమ్మకు 5.10 ఎకరాలు, తమ్ముని భార్య కారుపోతుల స్వాతికి 3.10 ఎకరాలు, మొత్తం 8.20 ఎకరాలు గత 40 సంవత్సరాల నుండి వారసత్వంగా వస్తుంది తప్ప ఎవరి భూమిని అక్రమంగా పట్టా చేసుకోలేదని చెప్పారు. తాత తండ్రి నుండి వారసత్వంగా వచ్చిన భూమిని గత 40 ఏళ్లుగా పట్టాలో ఉంటూ కబ్జాలో ఉండి సాగు చేసుకుంటున్నాం తప్ప ఎవరి భూమిని ఆక్రమించుకోలేదన్నారు. తనపై ఆరోపణలు చేస్తున్న గంగమ్మ భూమికి నా వ్యవసాయ భూమికి సంబంధం లేదని, మా ఇద్దరి మధ్యలో మరో రైతు భూమి ఉండగా ఆమె భూమి నేను ఎలా ఆక్రమిస్తానని ప్రశ్నించారు. ఇప్పటికైనా ఆరోపణలు చేసేవారు నిజాలు తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. అసత్య ఆరోపణలు చేసే వారిపై పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. నా దగ్గర మా నాన్నగారు ఏదైతే నాకు గత 40 ఏళ్ల కింది ఏ నెంబర్లో ఎంత భూమి పట్టా చేసిండో ఈ రోజు వరకు కూడా అదే నెంబర్లో అంతే భూమికి నేను పట్టాదారునిగా ఉన్నాను. మా మహేందర్ మా తమ్ముడు చనిపోయిన తర్వాత తన భూమిని మా మరదలు స్వాతి పేరుకి మోటేషన్ కావడం జరిగింది, సక్సెషన్ కావడం, నా పేరు నుంచి మా భార్య పేరు చేయడం జరిగింది. కానీ నాకు ఏ నెంబర్లో ఎంత భూమి ఉందో అంతే భూమిని మా మరదలకు మా భార్యకు పట్టా చేయించుకోవడం జరిగింది. నిరాధారితంగా బట్టకాల్చి మీదేయడం, రాజకీయంగా ఎదుర్కోలేక వాళ్ళ వెనకాల ఉన్నటువంటి కొంతమంది దుష్టశక్తులు గతంలో నా ఎలక్షన్ల ముందు కూడా పాంప్లెట్ తీసి దుష్ప్రచారం చేసి ఎట్లయితే ఓడించాలని ఎదుర్కోలేక ఈ విధంగా మీడియా మాధ్యమాల ద్వారా లేనిపోని అబద్ధాలు వేసి రాజకీయంగా నా మీద దెబ్బతీయడం తప్ప వాళ్ళు ఎలాంటి ఆధారం లేకుండా నా మీద నిరాదరణ చేయడం ఇది అవాస్తవం. ఇది కనుక నిరూపించకపోతే నేను రేపు ఇజ్జత్ దావా కేసు కూడా నేను వేయబోతున్నాను. ఈ విషయాన్ని మీరు ఆధారాలతో గంగమ్మ భూమిని తన బుక్కులో ఉన్నటువంటి నెంబర్ను నేను కానీ మా మరదలు కానీ మా భార్య కానీ ఎవరికైనా ట్రాన్స్ఫర్ అయినట్టు నిరూపిస్తే నేను చెన్నూరి బొడ్రాయ వద్ద రమ్మంటారా, పాలకుర్తి రాజీవ్ దగ్గర రమ్మంటారా, నేను ప్రజాక్షేత్రంలో ఉండి ఎటువంటి శిక్షకైనా నేను సిద్ధంగా ఉంటాను. రేపు మీరు దీన్ని పేపర్ల ద్వారా తన పేరు మీద నుండి నా పేరుకు మారిపోయినటువంటి పత్రాన్ని నాకు చూపించాల్సి ఉంటుంది. లేకుంటే మాత్రం నేను ఇజ్జత్ దావా కేసు ఫిర్యాదు చేస్తానని కోరుకుంటూ మరొకసారి మీడియా మిత్రులకు నమస్కారం తెలియజేస్తాను. మాట్లాడతా